హాయ్ అందరికీ ఈరోజైతే నేను కారపూసతో వెరైటీగా లడ్డు చేయబోతున్నా. చూడండి, ఇదైతే శనగపిండి, బెల్లం సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసుకోండి. ఇప్పుడైతే కొన్ని కొన్ని వాటర్ పోసి కలుపుకోవాలి. ఏం వేసేది లేదు దీంట్లో, చప్పటి కారపూస వేసుకున్నాడు. అందుకని ఎలాంటి వేసేటివి లేకుండా సింపుల్గా అప్పుడప్పుడు పిల్లలకి స్నాక్స్ లాంటివి చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా మరీ పలచగా కాకుండా కలుపుకోవాలి. ఎందుకంటే తొందర మెత్తబడుతుంది కాబట్టి శనగపిండి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటా కలుపుకోవాలి. మాకైతే చిన్నప్పుడు జాతరలో ఈ లడ్డు దొరుకుతుండే, ఇప్పుడైతే కనబడతలేదు లడ్డు అనేది. అందుకోసమని నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటున్నా పిల్లల కోసమని. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఒక 5 minutes దీన్ని పక్కన పెట్టుకుంటున్నా. ఇప్పుడు బెల్లాన్ని సన్నగా చాక్తో తురుముకోవాలి. ఇప్పుడైతే బెల్లాన్ని చాకు తోటి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇట్లా మనకు సన్నగా కట్ చేసుకోవడానికి టైం దొరకకపోతే, అంటే కొందరికి ఉండదు కదా, అయితే వాళ్ళు మార్కెట్లో పౌడర్ కూడా దొరుకుతుంది, అది తెచ్చుకోవచ్చు. ఇక చూడండి, వర్షం పడుతుంది కదా, బెల్లం కూడా బయట మనం కట్ చేసిన కొద్దీ వాటర్ లాగా అవుతుంది. వెదర్ చల్లగా ఉంది. బెల్లం హెల్త్ కూడా చాలా మంచిది, అందుకే 1 monthలో 2 times అన్నా బెల్లం తినాలి. కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు బెల్లాన్ని యూజ్ చేసుకోండి, సరిపోతుంది మనకి ఇది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుంటా నేను. ఇప్పుడైతే ఇలా అవుతుంది. కొన్ని వాటర్ తీసుకొని మరొకసారి ఇట్లా చేతులు తడుపుకున్నా అంతే, వాటర్ ఏం పోసుకోలేదు. ఇలా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. పూస అనేది నీట్గా వస్తుంది. అంతలోపు గ్యాస్ ఆన్ చేసుకుంటా. ఎప్పుడైనా పిండిని మంచిగా మెత్తగా కలుపుకుంటేనే మెత్తగా కలుపుకోవాలి. లేకపోతే కట్ అవుతుంది అన్నట్టు కారపూస అనేది. ఇలాంటి 3 రంధ్రాలది పెట్టుకోవాలి. ఇలా ఇదైతే నాకు మా అమ్మ కొని ఇచ్చింది పెళ్ళిలో. ఇలా పెట్టుకొని ఇలా అనుకోవాలి. నూనె వేడైందా లేదా చూద్దాము. కొంచెం పిండి వేసుకొని, నూనె ఇంకా వేడి కాలేదు. ఎప్పుడైనా నూనె వేడైనాకనే మనం వేసుకుంటే నూనె పట్టుకోదు. ఇట్లా వేయగానే పైకి వస్తే నూనె కాలినట్టు. ఇవన్నీ మా అమ్మ చెప్తుండే చిన్నప్పుడు, ఇట్లా నేర్చుకోండి, అట్లా నేర్చుకోండి, చూడండి చేసేటప్పుడు అని అంటుండే. కొంచెం నాకు ఈ మూకుడు ఇటు ముందరకైనట్టు అనిపిస్తుంది,
మళ్ళీ నూనె మీద పడుతుంది, అందుకనే మంచిగా జరుపుకున్నా. తీసేద్దాము. శనగపిండి కాబట్టి తొందరనే గోలుతుంది, ఎక్కువ ఏం టైం పట్టదు ఇవి వేసుకోవడానికి. వేయగానే ఇలా పైకి వస్తే నూనె కాలింది అన్నట్టు. శనగపిండి కదా, మంచి స్మెల్ వస్తుంది. అది చూడండి ఇట్లా వంగుతుంది, అందుకే కొంచెమే ఒత్తుకోవాలి నూనెలో. మా పిల్లలకైతే బెల్లంతో ఏ స్నాక్స్ చేసినా చాలా ఇష్టము, అందుకని ఎక్కువ నేను బెల్లంతో చేస్తా. చూడండి దీన్ని రివర్స్ వేసుకుంటున్నా. మనం సోడా కూడా ఇలాంటివి వేయకుండానే ఇలా ఉబ్బింది. మంచిగా గాలనిద్దాం, లేకపోతే పిండి పిండి వస్తుంది లోపల. కాలింది, నేను ప్లేట్లోకి తీసుకుంటున్నా, గ్యాస్ తక్కువ చేసి. చూడండి ఎంత ఉబ్బిందో, మంచిగా వంగుతుంది శనగపిండి. మనం మంచిగా కలుపుకోవాలి, ఎప్పుడైనా ఏ పిండినైనా కలుపుకుంటే ఇలా నీట్గా వస్తుంది. ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను. మిగతా పిండిని కూడా ఇలానే వేసుకుంటా. నేను తీసుకున్న పిండికైతే కారపూస ఇంత అయింది. పాకంకైతే గిన్నె పెట్టుకున్నా, ఇక నేను కడిగి వేసుకున్న బెల్లాన్ని దీంట్లో వేసుకుంటున్నా. ఇప్పుడైతే కొన్ని వాటర్ పోసుకుంటున్నా, ఎక్కువ పోసుకోవద్దు, పాకం అనేది తొందరగా రాదు కాబట్టి కొన్ని పోసుకుంటే సరిపోతుంది. గ్యాస్ ఆన్ చేసుకున్నా. ఇప్పుడు మనం చేసుకున్న కారపూసని చిన్న చిన్నగా చుంచుకోవాలి. ఇప్పుడైతే ఈ కారపూసని చిన్న చిన్నగా చుంచుకోవాలి. చేతులకు కుచ్చుతుంది కాబట్టి మొత్తం ఒకటేసారి నొక్కితే, అందుకోసమని ఒక్కొక్క దాన్ని బట్టి అంటుంది. ఎందుకంటే నాకు ఎక్కువ కూడా లేవు కదా చేసేది.
మాడనివ్వద్దు, లాట కలర్లోనే తీసుకోవాలి మనము. ఇప్పుడైతే ఇలా చిన్న చిన్నగా తుంచుకోవాలి. ఎంత చిన్నగా అయినా పర్లేదు. వాటర్లో వేసుకొని చూద్దాము పాకం వచ్చిందో లేదు. ఇలా మన చేతికి వస్తే పాకం అనేది వచ్చినట్టే. చూడండి, చేతికైతే వచ్చింది. ఇప్పుడైతే మనం కర్రీ వేసుకుందాం. ఇంకా వేసుకున్నాము. ఇప్పుడు దింపుకోవాలి. మొత్తం బెల్లం పాకం ఈ మనం చేసుకున్న పూసకు, కారపూసకు మొత్తం అంటారు కాబట్టి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడైతే చిన్న చిన్నగా వేసుకుంటున్నాను నేను. వేడింది కాలుతుంది కాబట్టి చిన్నగా వేసుకుంటున్నా. చూడండి, ఇలానైతే రెడీ చేసుకున్న బెల్లం కారం పూస లడ్డు రెడీ. మీరు కూడా ట్రై చేయండి.